నా పేరు అమర్. ఇవాళ నా జీవితంలో చాలా ముఖ్యమైన రోజు. ఎందుకంటే ఇంకో 7 నిమిషాల్లో ఐఎమ్ గోయింగ్ టు డై బికాస్ ఐ డిడ్ ఎ మిస్టేక్. మిస్టేక్స్ మనం అందరం చేస్తాం, చేసేసి చేయకుండా ఉండాల్సిందే అనుకుంటాం. చేతులు కలుచుకున్నాక చెంపలు వేసుకుంటాం. చేజారిపోయిన వాటి గురించి చింతిస్తూ కూర్చుంటాం. కానీ ప్రతి మిస్టేక్కి ఒక పనిష్మెంట్ ఉంటుంది. మిస్టేక్ చిన్నదైతే పనిష్మెంట్ చిన్నది, మిస్టేక్ పెద్దదైతే పనిష్మెంట్ పెద్దది. నేను చేసిన మిస్టేక్కి నేను తీసుకోవాల్సిన పనిష్మెంట్ చావు. ఎందుకంటే నేను చేసే పనే ఒక మిస్టేక్. సో మిస్టేక్ చేయడంలో మిస్టేక్ జరిగితే అది ఇంకా పెద్ద మిస్టేక్ అవుతుంది. నేనేం చేస్తుంటానని అడిగితే చెప్పడం కష్టం. విజిటింగ్ కార్డ్ మీద రాసుకునేంత డిప్లొమాటిక్ పనులు అయితే కాదు. రౌడీ, కిల్లర్, షూటర్, గ్యాంగ్స్టర్, చాలా పేర్లు పెట్టింది ఈ సొసైటీ నేను చేసే పనులకి. సో మీరు ఏ పేరైనా పెట్టుకోండి, ఎండ్ ఆఫ్ ద డే నేను ఒక హంతకుడిని. కానీ ఇవాళ అదే పని చేయడంలో ఫెయిల్ అయ్యాను. ఐ మిస్డ్ ఎ టార్గెట్. సో ఆగాల్సిన ఒక గుండె ఇంకా కొట్టుకుంటూనే ఉంది. ఆ అకౌంట్ సెటిల్ చేయడానికే నా అకౌంట్ క్లోజ్ చేస్తున్నారు. ఇక్కడ మీకు కామెడీగా అనిపించే నాకు వచ్చిన ట్రాజడీ ఏంటంటే, నన్ను చంపడానికి వచ్చేది నాతో పనిచేసేవాళ్లే. When we miss a target, we fail and the gang does not shelter failures. So, they get rid of us. ఇంకో 5 నిమిషాల్లో ఆ డోర్ నుంచి గన్స్ పట్టుకుని వచ్చేవాళ్ళు నా కోసం ఒక డెలివరీ తెస్తారు. అదేంటో మీకు ఆల్రెడీ అర్థమైందని అనుకుంటున్నా. Damn it! నాకు చావాలని లేదు, ఎవరికీ ఉండదు. కానీ తప్పదు, తప్పించుకోలేను. Fuck! Damn it! Fuck! God damn it! Damn it! సార్, ఏం కావాలి సార్? టైం, కొంచెం టైం కావాలి. షూర్ సార్. సరిగ్గా నా దగ్గర లేనిదే అడిగాను, సరిగ్గా నాకు కావాల్సిందే అడిగాను. టైం. వెయిట్, షిట్, ఇంకా 4 నిమిషాలే ఉన్నాయి. నేను ఎక్కడే ఉన్నానన్న విషయం వాళ్ళకి తెలుసు. ఎక్కడే కాదు, ఎక్కడున్నా తెలిసిపోతుంది. కానీ వాళ్ళకి తెలియంది ఒకటి ఉంది. ఎక్కడున్నది నేను ఒక్కడనే కాదు. నేను చచ్చిపోవడం గ్యారంటీడ్. సో ఐ ప్లాన్ టు మేక్ ది మోస్ట్ ఆఫ్ ఇట్. కాల్పుల్లో గుర్తు తెలియని వ్యక్తి మృతి అనే లెక్కలేని వార్తల్లో ఒకటిగా మిగిలిపోవాలనుకోవడం లేదు. నా చావుకు అర్థం ఉండాలి, ఎందుకంటే నా బతుకు ఎలాగోలేదు. అందుకే ఫాక్, ఇంకా 3 నిమిషాలే ఉంది. సాగదీస్తే టైం సరిపోదు. లెట్ మీ మేక్ ఇట్ షార్ట్. ఈ దందాలో మెయిన్గా 2 గ్యాంగ్స్ ఉన్నాయి. ఎక్స్ట్రీమ్ రైవల్రీ, ఒకరంటే ఒకరికి పడదు. సే గ్యాంగ్ 1 అండ్ గ్యాంగ్ 2. ఐ బిలాంగ్ టు గ్యాంగ్ 2. నా కోసం గ్యాంగ్ 2 మనుషులు ఇక్కడికి వస్తారు. కానీ వాళ్ళకి తెలియనిది నాకు తెలిసి ఇక్కడికి వచ్చింది. ఎందుకంటే అక్కడ వికట అట్టహాసంతో ఉన్నవాడి పేరు విరాట్. గ్యాంగ్ 1లో చాలా ముఖ్యమైన మనిషి. వాడు ఎదురుగా ఉన్నవాడు ఒక పోలీసులతో లింక్స్ బాగున్నాయి కాబట్టి గ్యాంగ్ 1 నెంబర్ 1 అయింది. మేము నెంబర్ 2 అయ్యాం. ఇక్కడ జరగబోయేది వీళ్ళకి తెలీదు, వీళ్ళు ఇక్కడ ఉన్నారన్న విషయం వాళ్ళకి తెలీదు. వాట్ ఎ పిటీ. సో నా ప్లాన్ ఏంటంటే, కరెక్ట్గా నా వాళ్ళు నన్ను చంపడానికి ముందు నేను విరాట్ని చంపేస్తా. సో వాళ్ళ మనుషులు నన్ను చంపేస్తారు. ఎలాగో చేస్తాను, ఎవరి చేతుల్లో అయితే ఏంటి. కానీ చంపేది నేను ఒక్కడనే కాదు. అదే టైంకి నా గ్యాంగ్ మెంబర్స్ ఇక్కడ గన్స్తో ఉంటారు కాబట్టి వాళ్ళని కూడా షూట్ చేస్తారు. చేతులు తుపాకీ ఉన్నప్పుడు మా వాళ్ళు ఖచ్చితంగా సమాధానం దాంతోనే చెప్తారు. సో ఆ షూట్అవుట్ ఈస్ గోనా హ్యాపెన్ హియర్. అండ్ అంత పెద్ద షూట్అవుట్లో పోలీసులు మాత్రం ఎలా సర్వే అవుతారు? జరగకూడదు జరుగుతుంది. మ్యాటర్స్ పర్సనల్ అవుతాయి. ఆబ్వియస్లీ ఇట్ లీడ్స్ టు ఎ గ్యాంగ్ వార్. దట్స్ వాట్ ఐ వాంట్. కానీ ఇదంతా ఒకటి నా టైమింగ్ మీద, 2 వాళ్ళ మిస్అండర్స్టాండింగ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అండ్ 2 దాని గురించి నాకు డౌట్ లేదు. ఇక్కడ జరిగిందంతా ఒకసారి అనలైజ్ చేస్తే ఎవరిది తప్పలేదు. గ్యాంగ్ 1 వాళ్ళు గ్యాంగ్ 2 వాళ్ళని షూట్ చేశారు, ఎందుకంటే ఇది ఒక అంబిషన్ వాళ్ళు ఫీల్ అయ్యారు కాబట్టి. గ్యాంగ్ 2 వాళ్ళు గ్యాంగ్ 1 వాళ్ళని షూట్ చేశారు, ఎందుకంటే సర్వైవ్ అవ్వడానికి సెల్ఫ్ డిఫెన్స్ అవసరం కాబట్టి.
సో ఇదొక ప్రీ ప్లాన్డ్ అటాక్ అని అందరూ అనుకుంటారు, కానీ ఇదొక మాస్టర్ మైండెడ్ మైనియాక్ పని అన్న విషయం ఎవ్వరికీ తెలియకుండా పోతుంది. వెల్, ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరికీ బ్రతికే హక్కు లేదు. సో వీళ్ళని చంపినందుకు నాకు ఎలాంటి రిగ్రెట్ లేదు. కానీ ఇదంతా సినిమా బిగినింగ్ మాత్రమే. ట్రూసెస్ క్లియర్ అయ్యి గ్యాంగ్ వార్ స్టార్ట్ అయ్యే సిచ్యువేషన్ వేడెక్కుతుంది కాబట్టి సిస్టంలో కొంచెం చెత్త తగలడుతుంది. మంట ఎంత పెద్దదైతే అంత మంచిది. నిప్పుతో ఆడుకునే జాతి అదే నిప్పులో కాలిపోతుంది. నిప్పుకు దూరంగా ఉండే జీవితాలకు ఈ మంటల వల్ల వెలుగొస్తుంది. మంచిదే. అంత పెద్ద నిప్పు పెట్టాలన్నప్పుడు అది వెలిగించే అగ్గిపులు నేనవుతున్నానంటే నేను కాలిపోతున్నందుకు నాకేం బాధ లేదు. గొప్పగా బతకలేనప్పుడు గొప్పగా చావడం చాలా మంచి ఆప్షన్. ఏంటిది, మనుషుల్ని చంపే రాక్షసుడు సడన్గా రాక్షసులను చంపే దేవుడు అయ్యాడేంటి అనుకుంటున్నారా? నేను చేసేది తప్పు అని ఇప్పుడే రియలైజ్ అయ్యానేంటి అనుకుంటున్నారా? ఏమో, చావు నా దాకే వస్తే కానీ తెలియలేదేమో. చావు నా కళ్ళెదురుగా ఉన్నప్పుడు నేను నా అనుకున్న వాళ్ళ ముఖాలు గుర్తొస్తాయనుకున్నా, కానీ కాదు. నా చేతిలో చనిపోయిన వాళ్ళ ఆఖరి చూపులు, నా చెవుల్లో ప్రతిధ్వనించే వాళ్ళ ఆర్తనాదాలు. గాడ్ డామ్ ఇట్. తప్పక మొదలెట్టిన తర్వాత తప్పని తెలిసినా తప్పించుకునే అవకాశం లేనిది నా పని. పులి మీద స్వారీ, అది మధ్యలో ఆపకూడదు. ఆపలేం, కానీ ఆపాల్సిన టైం వచ్చింది కాబట్టి నాతో ఆ పులిని కూడా పిలుద్దాం అనుకుంటున్నాను, అంతే. Well, my time has finally come. So, time to go. రాక్షసుడిని కాదనడం లేదు, కానీ ఇప్పుడు చేసే పని మాత్రం దేవుడు అవుదామని అయితే కాదు, అట్లీస్ట్ మనిషి అవుదామని. దట్స్ ఇట్, ది ఎండ్. అమర్, నో.